టీవీ వీక్షకులకు స్వాగతం. బాలికల విద్య అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతల రూపుమాపటానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అభయ్ ఛానల్ తరపున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పెన్షన్లను దశలవారీగా 3,000 రూపాయలుగా పెంచిన నేపథ్యంలో కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 66,34,000 మందికి పెన్షన్దారులకు నెలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీరు చూపిస్తా ఉన్న ఈ ప్రేమానురాగాల మధ్య, ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం 3,000 దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు సారథ్యంలో ఈ నెల 6 నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడపత్రికను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే 2024లో గెలిచిన తర్వాత కార్మికులకు అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను ఆ పార్టీ నాయకులు కార్మికులకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్మిక చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభావితమైన శక్తిగా ఎదగటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు నేడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ పాల్గొన్నారు. వారితో పాటు కోల ఆనంద్, గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి, స్వరూపరాణి మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఈ నెల నుండి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబొత్తిన శివకుమార్ పాల్గొని వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పథకాలను అందించారు. హెల్పింగ్ సోల్జర్స్ ఇన్ను ఆర్మీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొండా జానకిరామ్ మరియు కుటుంబ సభ్యులు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల నూతన జాబితాను విడుదల చేయడం జరిగింది. అనంతపురం ఎంపీ శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ శ్రీమతి జోలదరాశి శాంత, అరకు ఎంపీ ఎస్టీ శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాజారాం ఎస్సీ డాక్టర్ తాళే రాజేష్, అనకాపల్లి శ్రీ మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట శ్రీ కంబాల జోగుల, రామచంద్రాపురం శ్రీ పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం శ్రీ విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం శ్రీమతి వంగా గీత, జగ్గంపేట శ్రీ తోట నరసింహం, ప్రత్తిపాడు శ్రీ వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ శ్రీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి ఈ అభ్యర్థులు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉంది. తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ ఎడ్లబల ప్రదర్శన పోటీలకు సంబంధించి మైదానం చదును చేసే కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎంటీఎంసీ పరిధిలోని వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణాలను పూర్తి చేయించడమే కాకుండా దేశంలోనే నెంబర్ 1 హెల్త్ సెంటర్గా తాడేపల్లి డ్రైవర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ను తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఆర్కే మరోమారు తన ఉదారతను చాటుకున్నారు.
ఈరోజు మంగళగిరి నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్కే అభిమానులు కమిషనర్ నిర్మల్ కుమార్కు 18 లక్షల విలువైన డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనానికి సంబంధించిన తాళాలను పత్రాలను అందజేశారు. తెనాలి గంగాణంపేటలోని డాక్టర్ హనుమంతరావు హాస్పిటల్ రోడ్డులో నూతనంగా నెలకొల్పిన రీగెయిన్ హియరింగ్ అండ్ స్పీచ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, తెనాలి పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి తాడిబోయిన రాధిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల బదిలీలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై నరసాపురం ఎంపీ శ్రీ రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. నువ్వు చెప్పిన 3 రాజధానుల సిద్ధాంతం చెల్లదు అని చెప్పి మరి 3 మెంబర్ బెంచ్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, సోమయాజులు గారు వారు బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు అప్పీల్కి వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ అత్యంత నిరాశ ఎదురైంది. ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ముందు వచ్చిన ఆ పిటిషన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేయటం జరిగింది. తారీఖు ఎప్పుడో తర్వాత చెప్తారు. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఏ తీర్పు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందో ఆ తీర్పుని రాబోయే ప్రభుత్వం శిరసా వహిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఇన్ఫ్రక్చువస్ అవుతుంది. సో ఇక నిశ్చింతగా అఫ్కోర్స్ సుప్రీంకోర్టు టేకప్ చేసినా హైకోర్టు తీర్పే చెల్లుతుందనే చెప్పుండేవారు. ఎలాగూ తేలలేదు, ఏప్రిల్కి వాయిదా పడింది కాబట్టి. స్థానిక నెహ్రూ రోడ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో నూతనంగా నెలకొల్పిన లెన్స్ డాట్ కళ్ళజోళ్ల షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.